హలో అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నా. కొత్తగా చూసే వాళ్ళు ఒక చిన్న లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏం లేదండి, ఇప్పుడైతే నేను రెడీ అయినాను ఊరుకోనికి, అదే మా ఇంటి కోనికి, నంద్యాల కోనికి. మా అమ్మ అయితే నేను ఊరుకోతున్నాను అంటే బయటకు వచ్చింది, బయటకు వచ్చి కూర్చుంది. ఇంక మా ఆయన వచ్చి నేను పోయేదే. ఆమె ఏం చూసిందంటే లెక్కిచ్చేది నాకు, ఏడో కడుక్కాడి. నువ్వు ఏడ్చే నేను రాను మళ్ళా చెడు. నువ్వు ఏడ్చినావనుకో నేను రాను కలా. ఓయ్ కళ, ఓయ్ కళ. ఊరికే బట్టలు ఆడబెట్టి మళ్ళీ వచ్చలేయ్యే, ఎందుకు ఊరికే అటేర్చనావు? బాగున్నావే, తెల్లగా, నాకన్నా తెల్లగన్నావే. వాయబ్బా, నీ మూతి బాగుందే, నా మూతి బాగుందే? కలాతి ఎలా మూతి బాగుంది? నా మూతే బాగుంది, నీ మూతి బాలే. ఇది చూడు, డబ్బులు అయితే ఇచ్చింది నాకు మా అమ్మ, నేను ఊరుకోతంటే. ఈ డబ్బులు మళ్ళా ఎంత ఇచ్చిందో చూడండి ఒకసారి. నంద్యాలకు పోతాను అయ్యి. దాంట్లో చూసుకుంటే ఉంది అని పిల్లకి వచ్చిన బయట. ఇయ్యి మా ఆయన రాడంటలే, నేనే పోవాలంట. మెసేజ్లు వచ్చానాయి, వాడ పంపించలేదంట. ఇంకా నేనే బస్సు ఎక్కిపోతే ఏం చేస్తా? తేంగగా తేంగ తొందరకి వస్తాలే. మీ ఆయన నువ్వు పెట్టి ఉంటాడా? నన్ను ఇంటి పెట్టి ఉంటాడు, ఎందుకున్నాడు? ఇంకా రావు నువ్వు. నువ్వు ఏడ్సాకమా, నాకు కోపం వచ్చాది. నేను వచ్చాను మా ఏడ్సాక ఎవరన్నా చూచే కొట్టినారు అనుకుంటారు. ఎందుకు రానే? ఆ బట్టలు ఇంకా ఉండయినవి తీసుకోవానికి రావాలా మా? ఓయమా మో, బట్టలు ఉన్నాయి మా తీసుకురానికి. ఏమరే తల్లి, ఈరోజు ఏం వారం? అదే చెప్పు. సోమవారమా? సోమవారం, మంగళ, బుధ, శుక్ల, శని, 3 రోజులు అయిపోయాంగా. 3 రోజులు అయిపోతేనే ఇంకొచ్చా ఎల్లుండి. మీ అక్కది పెళ్ళి పట్టిన రావాలా? పెళ్ళి వాళ్ళది ఎప్పుడు మొన్న, ఎల్లుండి వాళ్ళది పెళ్ళి. నిజంగా వాళ్ళది పెళ్ళి ఎల్లుండి. పెళ్ళి అయిపోయినాక నేను మా అమ్మకాడ వచ్చేది ఇంకా మళ్ళా. నిజంగా లెక్కించానండి 1000. నేను పోవాలా మళ్ళా. ఇదిగా చేతనైంది నాకు. ఇయ్య మళ్ళా చూపించా వాళ్ళకి ఎంత ఇచ్చానావో. 30 రూపాయల. ఇప్పుడు దాంట్లో చూసుకుంటే ఉంది, అమ్మ ఉంది, పిల్లకి ఇస్తా ఉంటారు కానీ తెచ్చిన. నేను ఊరికేదన్నా ఏమో ఊరుకోతన్నా లెక్కేమంటే లేలాక లేదనింది. లేదు నా కాడ నువ్వే ఇయ్యనింది. ఇంట్లోకి పోయి తీసుకొచ్చింది. 30 రూపాయలు ఉంది. ఇది మొత్తం నాకేనామా? మొత్తం నాకేనా? మా ఆయన రాడంట, నేనే ఇంకా పోవాలా. ఆటో పోతా మా ఆయన రాడంట. ఏమో ఆడ పంపించలేదంట డ్యూటీ కాడ. ఆయన సార్ ఉంటారులే డ్యూటీ దగ్గర, ఆ సార్ పంపించలేదంట. నేనే పోతా, ఆటోకి పోతా. తీసుకెళ్ళినా ఇదంతా నేనే. 20 తీసుకోలేను, ఇది తీసుకుంటలే. నీకు 10 సరిపోతుందా? మచ్చుకైతుంది ఏం ఇంత. మళ్ళీ నేను రేపటికి కూడా పెట్టుకుంటా దీన్ని. నిజంగా నేనేం చేచ్చా?
సుమారుగా దీంట్లో ఒక 5 రూపాయలు ఖర్చు అవుతుంది ఈరోజు, రేపు 5 రూపాయలు. సర్లే ఇంకా నేను ఆటోకి పోతాగా, పొద్దు ఊపుతుంది. నేను వెళ్ళాకనే వచ్చలే అన్నాడు. వచ్చలే అంటే నేనుండా ఆటోకన్నా పోతాం గిట్టవాడి. మా అమ్మ దగ్గర ఎందుకంత నవ్వుతానంటే, నేను ఎమోషనల్ అయినాను అనుకో, మా అమ్మ ఎమోషనల్ అయిపోయింది అనుకో, ఇంకా ఎక్కువ ఏడ్చాది. నేను ఊరికి పోతానా అంటే ఏడ్చాది ఎప్పుడు అంతే. మళ్ళీ వచ్చినప్పుడు బాగుంటుంది, నేను పోతానా అంటే ఇంకొకటేమని ఏడ్చంటారు. అందుకే నేను ఎక్కువ మా అమ్మ దగ్గర బాధపడను. నవ్వుతూనే ఉంటాను. నేను నవ్వుతుంటే మా అమ్మ కొంచెం నవ్వుతుంది అనేసి. ఇంకేం లేదు, మా ఆయన ఇప్పుడు రాడు, నేను ఒక్కదాన్ని పోవాలన్నా. థామస్ రాడు, నేను ఇంకా ఆటో ఎక్కిపోతాను ఊరికే. తెచ్చుకుంటా కవరు, వచ్చాలే అని నేనున్నా. ఇవాళ లేకుంటే ఈ పాటికి ఇంటికాడ ఉందో. ఇవి సంచులు ఉన్నాయి, ఇవి ఎట్ట తీసుకుపోవన్నా. అదే ఆటోకి పోతే సరిపోతుంది. ఎట్నో గట్ట తీసుకొని పోతా. ఇదే మళ్ళీ బ్యాగ్ ఉంది దీంట్లో, 2 సంచులు ఎట్ట తీసుకొని పోవాలన్నా అని చూపిస్తా చూడండి మీకు బ్యాగులు. ఇవన్నీ బట్టలు ఏం కాదు, బట్టలు ఆల్రెడీ నేను ఇచ్చి పంపించిన మా ఆయనకి. ఈ 2 బ్యాగులు తీసుకుపోలేక మంచింది అమ్మని. ఈ 2 బ్యాగులు పట్టుకపోలేక రమ్మనింటే సర్లే వచ్చలే అన్నాడు. ఎందుకు నా మంచి వచ్చేదాకా లేట్ చేయడం అని. ఈ పాటికల్లా నేను పోయేదాన్ని, సుమారుగా మా ఇంటి దగ్గర ఉండేదాన్ని. ఇంకా ఈ పాటికి ఎంత దూరం, 10 నిమిషాలు కరెక్ట్గా ఆటోకి పోతే. బండి మీద పోతే తొందరగానే పోవచ్చు. పోయొచ్చా, ఆయన రాడంటలే పనిందంట. నేనే పోయి పోయిస్తా. పొద్దుగాల ఇంట్లోకి నాయన మళ్ళా లేటుగా వచ్చినాడు అనుకో, ఇబ్బంది అవుతుంది. పొద్దుగాల ఇంట్లోకి పోను. ఎల్లుండి వచ్చలే, రేపు కాక ఎల్లుండే వాళ్ళది పెళ్ళి వెనుకనే మళ్ళీ వచ్చా. సరేనా? బాయ్ కలా, బాయ్ చెప్పు. నువ్వు వేసుకుంటే కాదు, నవ్వుకుంటే చెప్పాలమ్మా. ఎల్లుండి వచ్చానని చెప్పిన కదా, కార్డు తీసుకొని వచ్చా పెళ్ళికి రా. బాయ్కా. మా అమ్మ ఫీల్ అవుతుంటుంది, నాకు రాబుద్దే కదా. అందుకే మా అమ్మకి వెళ్ళి చూడకుండా వచ్చిన. మళ్ళీ చూడాలనుకుంటే ఒక 5 నిమిషాలలో రావచ్చు మా ఇంటికి, పెద్ద పనేం కాదు. మా మామ వాళ్ళ గేదెలు నమలుకుంటూ వచ్చినాయి. ఓకే అండి, దారిలో అయితే వస్తున్నా, ఇలా పెడతా. అమ్మ చైన్ వస్తుంది నాకు.